మోదీ పర్యటన యుఏఈ, యూరప్ దేశాల్లో సాగబోతోంది. అండ్ ముఖ్యంగా అందులో యూరోప్ లో నెదర్లాండ్స్ కి వెళ్ళారు ఆయన. యుఏఈకి వెళ్ళారు, తర్వాత నెదర్లాండ్స్, తర్వాత స్వీడన్, నార్వే. పర్యటన ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? అండ్ ఇట్లాంటి ఒక ఘర్షణ వాతావరణం మధ్య ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఆయన మొన్నిచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా మనకు తెలుసు. ఈ భారతదేశంలో మనం ఎనర్జీ క్రైసిస్ ఎదుర్కొంటున్నాము, చాలా సూచనలు చేశారు ఆయన. ఇట్లాంటి ఒక సంక్షోభ స్థితిలో మోదీ పర్యటన ప్రాధాన్యత ఏంటి? అండ్ యుఏఈ ట్రిప్ లో వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంటో సార్ చెప్తారా? యుఏఈ అన్నది ఇప్పుడు మనకు చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే యుఏఈ ఓపెక్ నుంచి బయటకు వచ్చేస్తే కనుక యుఏఈ నుంచి మనం ఎంతైనా కొనుక్కోవచ్చు. మనం ఎంత కొన్నా కానీ మనం అడిగేటువంటి మనకు అంటే మనకు ఈ ప్రెషర్ లేక, టెన్షన్ లేక, ఒకటి ధర, రెండు క్వాంటిటీ, ఈ రెండు కూడాను మనల్ని ఎవరు శాసించలేనటువంటి ఒక కాంట్రాక్ట్ మనం యుఏతో చేసుకోవచ్చు. దీర్ఘకాలీనమైనటువంటి మనం అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. ఆ దిశగానే ఈ చర్చలు జరిగినాయి. యుఏఈకి భారతదేశానికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉండబోతున్నాయి. ఇద్దరు ఒప్పుకున్నారు. ఇంకా మిగతా మన కంపెనీలు, ఆయిల్ కంపెనీస్ వెళ్ళి అక్కడ అడ్నాక్ తోటి వాళ్ళు ఒప్పందాలు చేసుకోవాలి. రిలయన్స్ కానీ, మనకు ఐఓసి కానీ, హెచ్పిసిఎల్ కానీ, వీళ్ళిద్దరు వెళ్ళి ఒప్పందాలు చేసుకోవాలి. రెండు, గ్యాస్, మనకి ఇప్పుడు ఖతార్ నుంచి గ్యాస్ కట్ అయిపోయింది కాబట్టి గ్యాస్ కూడా యుఏఈ దగ్గర గ్యాస్ కూడా ఉంది. సో వాళ్ళ గ్యాస్ కూడా మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అడ్వాంటేజ్ యుఏఈ తోటి అంటే మనకు ఫుజేరా నుంచి తెచ్చుకోవచ్చు. ఫుజేరా గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉంది, అది పర్షియన్ గల్ఫ్ లో లేదు, స్టేట్ ఆఫ్ హార్మోస్ అధీనంలో లేదు. కాబట్టి ఫుజేరా నుంచి మనం తెచ్చుకోవచ్చు. వాళ్ళు పైప్ లైన్ వేశారంటే అక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు. పైప్ లైన్లు కొన్ని లేవు వాళ్ళకు. బహుశా భారతదేశం మన కంపెనీలు కూడా వెళ్ళి పైప్ లైన్ కూడా వేసేటువంటి పని మనం కూడా ఆ కాంట్రాక్ట్స్ మనం టేకప్ చేయొచ్చు, మనం చేయొచ్చు. కాబట్టి ఆయిల్, గ్యాస్ రెండు కూడా అక్కడి నుంచి వచ్చి అష్యూర్డ్ సప్లై వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషలీ వంట గ్యాస్ మనకు ఇవ్వడానికి సిద్ధపడింది యుఏఈ. సో మన ఎనర్జీ నీడ్స్ అనేది ఫస్ట్, అది ఒకటి మేజర్ కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగినవి దీనికి సంబంధించి. రెండవది డిఫెన్స్కి సంబంధించి ఇద్దరు కోఆపరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. గతంలో ఏంటంటే జాయింట్ ఎక్సర్సైజ్ చేశాము. మనకు మన రఫైల్స్ వచ్చినప్పుడు వాళ్ళు మిడే రీఫ్యూలింగ్ చేశారు. చాలా మనకు వాళ్ళకి మధ్యలో కోఆపరేషన్ ఉంది. కానీ భారతదేశం ఏంటంటే కనుక మిగతా దేశాలలాగా కూటముల రాజకీయాలు నమ్మదు. ఎస్పెషలీ డిఫెన్స్కి సంబంధించి మనం కూటములలోకి వెళ్ళదలుచుకోలేదు. అది మన స్టేటెడ్ పాలసీ. ఒక భూటాన్కి మాత్రమే మనం కంప్లీట్గా రక్షణ ఇస్తున్నాం మనము. మిగతాది మనకు శ్రీలంక, మనకు మాల్డీవ్స్, తర్వాత బంగ్లాదేశ్ తోటి కొంత మనకు సెక్యూరిటీ ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. మనకు కొంత మనం వాళ్ళ సాయం చేస్తామని మనం ఒప్పుకున్నాము. కాకపోతే ప్రపంచంలో ఇంకే దేశాలతో కూడా పెద్దగా లేదు. ఫిలిప్పైన్స్తో కొంత ఉన్నది. సో కాబట్టి ఈ పరిస్థితులలో రేపు ఇరాన్కి యుఏఈ మధ్యలోనో లేదా సౌదీ అరేబియాకి యుఏఈ మధ్యలో యుద్ధం జరిగితే భారతదేశం యుఏఈ పక్షాన వెళ్ళి యుద్ధం చేస్తుందా? మనం చేయం కదా. మన సైన్యాన్ని మన దేశ రక్షణ కోసం వాడుకుంటాము, లేదా యునైటెడ్ నేషన్స్ బ్యానర్ కింద వెళ్ళి యుద్ధం చేస్తాం. రెండు అంశాలు మాత్రమే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంకొక దేశాలతో కలిసి మనం వెళ్ళి యుద్ధం చేయడం అనేది మనం చెయ్యం. అది మన పాలసీ కాదు. మనం పాకిస్తాన్ లాగా కిరాయి ఆర్మీ కాదు. అంది మనకు సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి కదా, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళు పైసలు ఇస్తే ఎవరి దగ్గర పోయి సెక్యూరిటీ ఉంటారు. అటువంటి నైజం ఉన్నటువంటి ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. ఖతార్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉంటే దాని సెక్యూరిటీకి వీళ్ళ సైన్యం వెళ్ళి సెక్యూరిటీ ఇచ్చింది. అంతకంటే సిగ్గుచేట ఏమైనా ఉందా? అందుకని పైసలు ఇస్తే వాడి దగ్గర వెళ్ళి పనిచేయడానికి సిద్ధపడినటువంటి ఆర్మీ అది. భారతదేశం అటువంటి ఆర్మీ కాదు. అందుకని బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మనం ఒప్పుకోవట్లేదు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ కాకుండా మిగతా అవన్నీ సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డాం. అంటే ఇంకా నెక్స్ట్ డిఫెన్స్ డీల్స్ రాబోతున్నాయి. క్రమేపీ ఈ దేశాలన్నీ కూడాను అమెరికా నుంచి వెళ్ళిపోతాయి. అమెరికా నుంచి దూరం వెళ్ళడానికి ఇప్పటిలో వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాయి? రష్యా దగ్గర కొనలేరు. ఒకటి, రష్యా అంత శక్తి లేదు, వాళ్ళ దగ్గర యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కెపాసిటీ లేదు. రెండు, రష్యన్ టెక్నాలజీ పాత టెక్నాలజీ. రష్యన్ టెక్నాలజీని అంటే వీళ్ళకి ఉన్నటువంటి థ్రెట్స్ని ఎదుర్కోవడానికి రష్యన్ టెక్నాలజీ పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు యుక్రెయిన్లోనే కష్టపడుతోంది రష్యన్ టెక్నాలజీ, తట్టుకోలేకుండా ఉంది. ఈ రెండు అంశాలు. మూడు, చైనా చెలేతో చాంద్ తక్ నైతో షామ్ తక్. అది ఎప్పుడు పని చేస్తుందో తెలియదు, ఎంత పని చేస్తుందో తెలియదు, ఎవరు చెప్పలేరు. ప్లస్ భారతదేశం ఆల్రెడీ ఆపరేషన్ యూనియన్లో చూపించింది వాళ్ళ కెపాసిటీ ఏంటో మాకు. కాబట్టి దీంతో చైనాను కూడా నమ్మలేనట్టు పరిస్థితి. కానీ చైనానే వాళ్ళకి మేజర్ ఆల్టర్నేటివ్ ఈరోజు సప్లై చేయగలిగింది అదే దేశం. ఇంకా ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? ప్లస్ చైనాని నమ్మలేరు, అదొక డిక్టేటర్షిప్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కోసం వాళ్ళు ఏమైనా చేయొచ్చు. భారతదేశం రిలయబుల్ పార్ట్నర్, కానీ మన దగ్గర కెపాసిటీ లేదు. మన సైన్యానికి, మన ఫోర్సెస్కే మనం ప్రొడ్యూస్ చేసేంత కెపాసిటీ మనకు లేదు.
మనమే ఇంకా మనకు కావాల్సినంత నంబర్స్లో మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం, ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటాం. కాబట్టి వీళ్ళకందరూ ఎక్స్పోర్ట్ చేసేంత కెపాసిటీ మనకి ఇంకా ఉందా? 38,000 కోట్లు మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేసాం. 38,000 కోట్లు ఏ పార్టీ? ఈవెన్ చిన్న దేశమైన సౌత్ కొరియా మనకంటే కనీసం 10 రెట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడిప్పుడే మొదలయ్యాం. జస్ట్ ఒక 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టాం. మన దేశ చరిత్రలో మనం చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాం, కానీ ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నామని చూస్తే మనం చాలా ఎక్కడో ఇంకా బిగినింగ్ లో ఉన్నాం, స్టార్టింగ్ లో ఉన్నాం. కాబట్టి యుఏఈ అది కోరుకుంటుంది మనం సెక్యూరిటీ పరంగా వాళ్ళకి సాయం చేయాలి. చాలా చేయొచ్చు మనం. ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ మిసైల్ లాంటివి కానీ, మనకు ఆపరేషన్ సింధూర్లో మనం సక్సెస్ఫుల్ గా మనం చేసినటువంటి డిఫెన్స్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఆకాష్ తీర్ లాంటివి కానీ, ఇటువంటివన్నీ ఇవ్వడము, జాయింట్ ప్రొడక్షన్ ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసేటువంటి దిశగా కానీ, లేదా జాయింట్ డెవలప్మెంట్ రీసెర్చ్ చేయగలిగినటువంటివి కానీ. యుఏఈ యాక్చువల్గా వాళ్ళ దగ్గర మంచి గల్ఫ్ దేశాల్లో మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఉన్నది యుఏఈలో ఉంది. వాళ్ళ దగ్గర డిఫెన్స్ కి సంబంధించిన టెక్నాలజీ కూడా బాగానే ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి జాయింట్ గా ఏమైనా చేయగలమా? ఇటువంటి అంశాల్లో బహుశా భారతదేశం కలిసి వెళ్తుంది. కానీ సైన్యం మనం దించాం, మన సైన్యాన్ని అక్కడ పంపించాం, అది తప్ప మీద కోఆపరేషన్ చేయడానికి సిద్ధపడ్డాం. కాబట్టి కీలకంగా ఈ 2 అంశాలు మోదీ గారి ట్రిప్ లో వాళ్ళు నిర్ణయించుకున్నారు. డిఫెన్స్ కోఆపరేషన్ ని పెంచడం ఒకటి, 2 ఎనర్జీ సెక్యూరిటీ, ఈ 2 ఒకటి. అఫ్ కోర్స్ ఏదో $5 బిలియన్ మేము భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. అది $5 బిలియన్ ఏముంది, వాళ్ళ అవసరాలనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా పైసలు ఉన్నాయి. ఎక్కడో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. గతంలో పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు అది భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక కీలకంగా దీంట్లో నిర్ణయం ఏం చేశారంటే, మనకు ఆయిల్ మన దేశంలో స్టోర్ చేసుకుంటుంది యుఏఈ. వాళ్ళ చమురుని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ ఉంటుంది, మనకు స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే రేపు ఇటువంటి సంక్షోభం వచ్చినప్పుడు అది యుఏఈ చమురే, కానీ మనం అక్కడి నుంచి డైరెక్ట్ కొనుక్కోవచ్చు, మనకు మరి బయట నుంచి తీసుకురాక్కర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూతపడింది, అక్కడి నుంచి మనకు రావట్లేదు, కానీ యుఏఈ నిలువలు ఇక్కడ భారతదేశంలో పెట్టారు కదా, దాని నుంచి డైరెక్ట్ కొనుక్కోవచ్చు. ఈ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజిక్ స్టోరేజ్ కెపాసిటీ మీద యుఏఈ ఇన్వెస్ట్ చేయబోతాం. ఇన్వెస్ట్ చేసి అంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రేపటి రోజు వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ ని ఇరాన్ కొట్టింది అనుకుందాం, అసలు అది మళ్ళీ రిపేర్ చేసి దాన్ని ఆపరేషనలైజ్ చేసేంత వరకు వాళ్ళ నిలువలు భారతదేశంలో ఉంటాయి. కాబట్టి భారతదేశం నుంచి వాళ్ళు ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు చేసుకోవచ్చు. అటువంటిది ఒక రిస్క్ వాళ్ళని తగ్గించుకోవడానికి కోసం భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు. అది మనకు కూడా అడ్వాంటేజ్. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం మోదీ గారి ట్రిప్ లో జరిగింది. సో అందుకని యుఏఈ ట్రిప్ అన్నది చాలా చాలా క్రూషియల్. ఇది ప్లస్ పాకిస్తాన్ గురించి మనం చెప్పక్కర్లేదు. పాకిస్తాన్ నుంచి డీకపుల్ అవుతుంది కంప్లీట్ గా యుఏఈ. పాకిస్తానీలందరినీ వెనక్కి పంపిస్తోంది. ఏదో చిన్న చిన్న లేబరు కూలీ నాలీ చేస్తున్న పఠాన్లను కాదు, చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ఎంఆర్, తర్వాత వాళ్ళ ఎమిరేట్ ఎయిర్లైన్స్ దాంట్లో పనిచేసిన మేనేజర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ తీసేస్తారు. వాళ్ళని రీప్లేస్ చేయడానికి మళ్ళీ భారతదేశం నుంచి తీసుకుంటారు. కాబట్టి మన వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదిగా విన్ విన్ సిచ్యువేషన్ ఈరోజు యుఏఈతో మనం చూస్తున్నాము. మోదీ గారి ట్రిప్ అందుకనే అంత క్రూషియల్. ఉన్నది కొన్ని గంటలే, 2.5 గంటలు ఉన్నారు, కానీ ఇన్ని అడ్వాంటేజెస్ అంటూ మనం చూస్తాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళ్తాం. అంటే ఇక్కడ నుంచి నెదర్లాండ్స్కి వెళ్ళారు కదా సార్. నెదర్లాండ్స్ అండ్ యూరప్ ట్రిప్ లో ఉంది కదా, స్వీడన్, నార్వే, ఇటలీ ఉంది కదా, దాని ప్రాధాన్యత ఏంటి? నెదర్లాండ్స్ లో ఆఫ్ కోర్స్ ఆయన మనకు వాళ్ళ రాజుని రాణిని కలిశారు, మన భారతీయ డయాస్పోరాని కలిశారు. కలిసి ఆయన చాలా అద్భుతమైన స్పీచ్ అక్కడ మనం అందరూ విన్నాం. మీరు మీ పాస్పోర్ట్ మారింది, పాస్పోర్ట్ రంగు మారింది, మీ అడ్రస్లు మారినాయి, కానీ మీలో భారతీయత పోలేదు. మీరు భారతీయ విలువలని అలాగే తీసుకొచ్చారు. మీ పూర్వీకులు ఏ విలువలు మీకు ఇచ్చారో దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీకు మీ మాతృభూమి మీద, మీ పూర్వీకుల భూమి మీద మీకు బాధ్యత కూడా ఉంది. భారతదేశంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించారు. అలాగే నెదర్లాండ్స్ మనకు చాలా క్రూషియల్. ఎందుకంటే నెదర్లాండ్స్ లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మషీన్స్ ప్రపంచంలో అక్కడే తయారవుతాయి. మనకు టైవాన్ లో చిప్స్ తయారవుతాయి, కానీ చిప్స్ చేసేటువంటి మషీన్స్ ఒక నెదర్లాండ్స్ మాత్రమే తయారవుతాయి. అందుకనే నెదర్లాండ్స్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేయకుండా అమెరికా కంట్రోల్ చేస్తుంది, ఈ మషీన్లు వెళ్లకుండా కంట్రోల్ చేస్తుంది. అది మనకు కావాలి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ భారతదేశంలో మోదీగా చెప్పారు, అక్కడ ఆల్రెడీ 20 చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాళ్ళందరూ కూడాను దాన్ని తయారు చేస్తున్నారు. అంటే కంపెనీలు పెడుతున్నారు, దాని ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాయి, అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో 2-3 కంపెనీలు ఆల్రెడీ ప్రొడక్షన్ లో కూడా వచ్చేసాయి.
కాబట్టి మనకి ఇంకా మెషిన్స్ కావాలి. సో ఈ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నెదర్లాండ్స్ మనకు చాలా కీలకమైన పార్ట్నర్ కాబట్టి నెదర్లాండ్స్ ఇచ్చేటువంటి టెక్నాలజీ సపోర్ట్ వల్ల మనం కూడా చైనాని ఎదుర్కొని చైనాకు ధీటుగా నిలబడగలిగిన అంతవరకు ఎదగలేకపోవచ్చు. కనీసం మనం ఒక మన ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం ఎదిగేటువంటి అవకాశాలు. కనీసం మనకు ఇప్పుడు వాషింగ్ మెషిన్లు, మనకు హెయిర్ డ్రైయర్లు, తర్వాత మనకు వాక్యూమ్ క్లీనర్లలో పెట్టే చిప్పులు కూడా ఈరోజు చైనా నుంచి తెచ్చుకునే పరిస్థితి. తైవాన్, చైనా, అది కనీసం మన దేశంలో తయారు చేసుకుందాం. హై అండ్ టెక్నాలజీ, బ్రహ్మోస్లో పెట్టే టెక్నాలజీ, దాంట్లో పెట్టే చిప్పుల గురించి తర్వాత మాట. కనీసం మన బేసిక్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, మన కార్లలో పెట్టేది, మన స్కూటర్లలో పెట్టే చిప్పులు ఏవైతే ఉన్నాయో అవి కనీసం మన దేశంలో తయారు చేసుకుంటాం. కాబట్టి నెదర్లాండ్స్ దానికి చాలా అందుకని ఈ ఒప్పందాలు జరుగుతాయి. తర్వాత అఫ్కోర్స్ ఆయన మనకు నార్వేకి వెళ్తున్నారు, స్వీడన్కి వెళ్తున్నారు. అక్కడ నార్డిక్ సమ్మిట్, ఇండియా నార్డిక్ సమ్మిట్ అని ఒకటి చేస్తారు. అంటే ఇక్కడ ఆర్టిక్ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, నార్వే, స్వీడన్, వీళ్ళందరూ వీళ్ళతో పాటు భారతదేశం కలిసి ఒక సమ్మిట్, ఒక మీటింగ్ జరగబోతుంది. దాంట్లో అర్సలా వండర్లైన్ కూడా రాబోతుంది, యూరోపియన్ యూనియన్ కమిషనర్ ప్రెసిడెంట్, ఆవిడ కూడా రాబోతుంది. కాబట్టి ఇది ఎందుకు అంటే కనుక అఫ్ కోర్స్ ఒకటి సప్లై చైన్ లాజిస్టిక్స్, అది చాలా క్రూషియల్ కాబోతుంది. ఆర్క్టిక్ ప్రాంతం అంతా కూడా మంచు కరుగుతుంది, అది అక్కడ నావిగేషన్ అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ రెండు అంశాలు, ఒకటి అక్కడ మినరల్స్ ఉన్నాయి, ఎందుకంటే మంచు ఉంది కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మంచు కరిగిందంటే అక్కడ పోయి మళ్ళీ ఆయిల్, గ్యాస్ డ్రిల్లింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో భారతదేశం, మన కంపెనీలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు మనకు కావాలి కాబట్టి అదొకటి అంశం. రెండు, నావిగేషన్. అక్కడి నుంచి మనం చాలా తొందరగా మనం రావచ్చు, చాలా దూరం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి కాకుండా రష్యా నుంచి కానీ ఆ ప్రాంతం నుంచి రావాలంటే చాలా ఈజీగా మనం నావిగేట్ చేసుకుని మన దేశానికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. లేదంటే చైనాకి అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ తీసుకోవాలంటున్నాడు. ఎందుకు అంటే కన్నా చైనా, రష్యా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం. కాబట్టి ఆ గేమ్లో మనం కూడా ఉండాలి. అందుకని ఈ నార్డిక్ సమ్మిట్ జరగబోతుంది. అలాగే మనకు అక్కడ టెక్నాలజీ పరంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది కావచ్చు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కావచ్చు, దీనికి సంబంధించినవన్నీ కూడాను వాళ్ళ దగ్గర మనం ఒప్పందాలు చేసుకుంటాం. డిఫెన్స్ రంగం, ఎస్పెషల్లీ స్వీడన్ ఒక చాలా మంచి, వాళ్ళ దగ్గర డిఫెన్స్ టెక్నాలజీ చాలా ఉంది, అద్భుతంగా ఉంది. ఏవియేషన్ లో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, మనకు కమ్యూనికేషన్ డివైసెస్ లో కావచ్చు, చాలా అంశాల్లో వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటున్నాం కూడా. ఈ స్వీడన్ నుంచి చాలా మనం కొనుక్కుంటున్నాం. కాబట్టి జాయింట్ రీసెర్చ్, జాయింట్ ప్రొడక్షన్ దీనికి సంబంధించి కూడా స్వీడన్ మనకు చాలా కీలకంగా. కాబట్టి అలాగే ఇటలీలో కూడా ఇటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. అందుకని ఈ దేశాలన్నిటితో కూడాను మనం టెక్నాలజీ పరంగా, ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ఇది చాలా క్రూషియల్. సప్లై చైన్ లాజిస్టిక్స్ కి సంబంధించి మనం చేసుకోబోతున్నాం. మూడవది చెప్పని విషయం ఏంటంటే కనుక మన యూపీఐ, మన రూపే కార్డ్ అక్కడ మెల్లిగా అక్కడ మనం వీళ్ళతోటి ఒప్పందాలు చేసుకుంటున్నాం. సో ఎంత క్వైట్ గా, పెద్ద అనౌన్స్మెంట్స్ లేకుండా ఈరోజు డాలర్ ప్రత్యామ్నాయంగా భారతీయ టెక్నాలజీ ఈ దేశాలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి ఈ చాలా దేశాలు ఈ మన టెక్నాలజీ, యూపీఐ ప్లాట్ఫామ్ లాంటివి వాడడం మొదలు పెట్టేసరికి వాళ్ళ స్విఫ్ట్, అమెరికన్ క్లియరెన్స్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. అందరూ ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఏ దేశం మీద ఆంక్షలు విధించినా, ఏం గొడవలైనా కానీ భారతదేశం ఒక ప్రత్యామ్నాయం మనం ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. చైనా ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా ఇటువంటివి ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా టెక్నాలజీస్ మనకు యూపీఐ లాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి. నమ్మకం లేదు, కరెక్ట్. అందుకని చైనా ఏంటంటే వాళ్ళకి తెలుసు, మన భారతదేశం వాళ్ళ కాంపిటీషన్ తెలుసు, కానీ వాళ్ళు ఇంకొక యాంగిల్లో ప్లే చేస్తున్నారు. భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే కనుక అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది కదా. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గడం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్. మధ్యలో భారతదేశం పెరిగినా పర్వాలేదు, అది వాళ్ళు అలా స్ట్రాటజీగా ఆడుకుంటున్నారు చైనా. ఇందులో మనం మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ యూపీఐ రూపే దీన్ని పుష్ చేస్తున్నాం. కాబట్టి ఇవి కూడా మనం చూడబోతున్నాం, ఇవి పుష్ అవుతాయి. అంటే యూరోపియన్ దేశాల్లో కూడా మన ప్లాట్ఫామ్స్ యూజ్ అవుతున్నాయి. దాంతో మన రీచ్ పెరుగుతుంది. అలాగే నోస్ట్రో అకౌంట్స్, అంటే రూపాయలోనే ట్రేడ్ చేసుకునేటువంటి డీల్స్ కూడా మనకు మెల్లిమెల్లిగా రాబోతుంది. ఆఖరి మన దరిద్రం ఏంటంటే నేపాల్ తోటి, శ్రీలంకతో ట్రేడ్ చేయాలన్నా కానీ కూడా డాలర్లు చేసే దరిద్రం పరిస్థితి ఉండేది మనకు. ఇప్పుడు రూపాయలోనే ట్రేడ్ చేసుకునేటువంటి వెసులుబాటు మనం కలిగించుకుంటున్నాం. కాబట్టి ఈ సమీకరణలన్నీ మారుతున్నాయి. అందుకోసం మోదీ గారి యొక్క యూరోపియన్ ట్రిప్ అంత క్రూషియల్. ప్లస్ యూరోప్కి ఎందుకు క్రూషియల్ అంటే కనుక అమెరికా మీద నమ్మకం పోయింది. అమెరికాకి ప్రత్యామ్నాయం వాళ్ళకి గతి లేని పరిస్థితిలో చైనాలో ఉంటుంది. చైనాతో ఎలాగో వాళ్ళకు మైత్రి ఉంటుంది, డీల్స్ ఉంటాయి. కానీ చైనా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకుండా ఉండాలంటే భారతదేశం కాదు.
అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా భారతదేశంతో మైత్రి, భారతదేశంతో రిలేషన్షిప్ అనేది వాళ్ళకు కూడా చాలా క్రూషియల్. డీ రిస్క్ చేసుకోవడానికి, అమెరికా నుంచి చైనా నుంచి డీ రిస్క్ చేసుకోవడానికి ఒక డెమోక్రాటిక్ దేశం అయి ఉండి వాళ్ళ మీద ఎటువంటి నైతికమైనటువంటి లెక్చర్స్ ఇవ్వకుండా ఒక సమాన స్థాయిలో వాళ్ళతోటి వాణిజ్యం చేయగలిగినటువంటి దేశం, పెద్ద ఎకానమీ ఏదైనా భారతదేశం. అందుకని వాళ్ళకు కూడా భారతదేశం చాలా కీలకం. కాబట్టి ఈ ట్రిప్ అన్నది దాని మీద ఫోకస్ పెడుతుంది. అమెరికా యుద్ధాలు, చైనా తోటి యుద్ధము, తర్వాత ఇరాన్తో యుద్ధం, ఈ గోల దీనంతా అమెరికా బిజీగా ఉంటే మనం ఈ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాము. ఒక నమ్మదగ్గటువంటి పార్ట్నర్ గా ఈరోజు భారతదేశాన్ని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అమెరికా నమ్మదగ్గటువంటి పార్ట్నర్ కాదు. చైనా ఆధిపత్యం చెలాయించేటువంటి ఒక అధినేత, ఒక డిక్టేటర్ గా పనిచేసేటువంటి పరిస్థితులు చూశారు. కాబట్టి ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా నమ్మదగ్గటువంటి ఎకానమీ భారతదేశం అని ఎమర్జ్ అవుతున్నాం. క్వైట్ గా, పెద్ద గొడవ చేయకుండా మనం ఇవన్నీ చేస్తున్నాం. అందుకని చాలా క్రూషియల్, ఈ విజిట్ అనేది చాలా క్రూషియల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.